ఒకవేళ మీ దగ్గర ప్రాణాలు కాపాడే అద్భుతమైన శక్తి ఉంటే ఈ లోకం మిమ్మల్ని దేవుడిలా చూస్తుందా, లేకపోతే వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకొని పక్కన పడేస్తుందా? ఒక చిన్న అమ్మాయి ఒక ఊరు వెళ్తుంది. కాకపోతే ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత ఆ ఊరి తలరాతే మారిపోయింది. కానీ అదే ఊరి జనం ఆ అమ్మాయి పాలిట శాపంగా ఎలా మారారో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. అసలు ఆ ద్వీపంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ సినిమా స్టోరీని మీరు పూర్తిగా వినాల్సిందే. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ది కింగ్ టైడ్. ఇంక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక ఐలాండ్ ని చూపిస్తారు. అందులోను కేవలం కొంతమంది మాత్రమే జీవిస్తూ ఉంటారు అనమాట. ఇదిలా ఉంటే అదే ఐలాండ్ లో ఉంటున్న మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే హడావుడిగా టార్చ్ లైట్ వెతుకుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో తన భార్య ఏంటంటే కేకలు వేస్తూ ఉంటుంది అనమాట. అందులోను తాను గర్భవతి. కాకపోతే దానికి బాగా బ్లడ్ పోయి తన గర్భాన్ని కోల్పోతుంది. అందులోను ఐలాండ్ లో కరెంట్ పోవడం వల్ల బయటకు వచ్చి కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ అత్తగారు కూడా లోపల కూర్చొని ఉంటుంది. అంటే హీరో వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు తన కొడుకుతో కలిసి. బేసికల్ గా హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే ఆ ఐలాండ్ లో ఒక డాక్టర్ అనమాట. అందులో ఇప్పుడు కరెంట్ పోయింది కదా, ఆ కరెంట్ ని సరిచేయడానికి హీరో దగ్గరకు వస్తాడు. ఎందుకంటే హీరోనే ఆ ఐలాండ్ కి ప్రెసిడెంట్ అనమాట. ఏం జరిగినా సరే హీరోని పర్మిషన్ తీసుకోవాలి. అంతేకాకుండా ఏదొచ్చినా సరే హీరో చూసుకుంటూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే హీరో దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఎక్కడైతే కరెంట్ పోయిందో మొత్తం సెట్ చేస్తారు. అంతా బాగానే ఉంటుంది. కాకపోతే సముద్రం దగ్గర ఏదో పాప ఏడుస్తున్న సౌండ్ వస్తుంది అనమాట. దాంతో హీరో తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తారు. అందులోనూ ఒక బోట్ కింద సౌండ్ వస్తుంది. హీరో వెంటనే కిందకి వెళ్తాడు. అందులోనూ హీరో కిందకి వెళ్ళేటప్పుడు ఏంటంటే తనకి గాయం అవుతుంది అనమాట. అయినా సరే పాప ఏడిపినిపిస్తుందని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే ఒక చిన్న పాప ఏడుస్తూ ఉంటుంది. వెంటనే హీరో కూడా ఆ పాపను బయటకు తీసుకొస్తాడు. అందులోనూ ఈ కేకలన్నీ విని ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అంటే ఐలాండ్ లో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు. కాకపోతే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఆ పాపని పట్టుకున్న తర్వాత హీరోకి తగిలిన దెబ్బలు ఏవైతే ఉంటాయో అవన్నీ మాయమైపోతాయి అనమాట. అదంతా హీరో చూస్తాడు. ఆ తర్వాత ఐలాండ్ లో ఉన్న వాళ్ళు కూడా చూస్తారు. చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు అనమాట. అంటే ఈ పాప పక్కన ఉంటే ఎటువంటి దెబ్బ తగిలినా సరే మాయమైపోతుంది, ఆరోగ్యం నయమైపోతుంది అని చెప్పేసి అందరికీ అర్థమైపోతుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఓపెన్ అవుతుంది. బేసికల్ గా హీరోకి ఏంటంటే పిల్లలేరు కాబట్టి ఆ అమ్మాయిని తన కూతురుగా పెంచుకుంటూ ఉంటాడు. అందులోని దేవుడు తన గిఫ్ట్ గా ఇచ్చాడని చెప్పేసి బలంగా నమ్ముతూ ఉంటాడు. ఆ అమ్మాయికి ఐలా అని చెప్పేసి పేరు కూడా పెట్టుకుంటాడు. అంతేకాకుండా ప్రతి రోజు ఉదయాన్నే ఐలాండ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హీరో వాళ్ళ ఇంటికి వచ్చి నుంచొని ఐలాతో కొంచెం టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఐలా పక్కన ఉంటే రోగాలు నయమైపోతూ ఉంటాయి. ఏదైనా దెబ్బలు తగిలినా సరే అవి కూడా మానిపోతూ ఉంటాయి కదా. అందుకని ఐలాండ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి అలా వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా హీరో వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ కూడా వచ్చి వెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఐలా స్కూల్ కి వెళ్తుంది అనమాట. అందులోను ఐలా వాళ్ళ స్కూల్ టీచర్ ఎవరో కాదు, హీరో వాళ్ళ అత్తయ్య అనమాట. బేసికల్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో వాళ్ళ అత్తయ్య గారికి ఏంటంటే అనారోగ్యం ఉంది. కానీ ఎప్పుడైతే ఐలా వాళ్ళ ఇంటికి వచ్చిందో అప్పటి నుంచి ఆవిడ ఆరోగ్యం మొత్తం సెట్ అయిపోయింది. అందులోను స్కూల్లో జూనియర్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. అతను ఏంటంటే ఐలాకి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. వాళ్ళిద్దరు బాగా క్లోజ్ గా ఉంటూ ఉంటారు. అంతేకాకుండా స్కూల్ అయిపోయిన తర్వాత అందరూ థ్యాంక్ యూ ఐలా అని చెప్పేసి అందరూ ఐలాకి కృతజ్ఞత చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఐలా వచ్చిన తర్వాత వాళ్ళ ఐలాండ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఆనందంగా ఉంటూ ఉన్నారు. దీని అంతటి కారణం ఐలా కదా, అందుకని థ్యాంక్ యూ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఐలా ఆ తర్వాత జూనియర్ వీరిద్దరు కలిసి ఆడుకుంటూ ఉంటారు అనమాట. అలా ఆడుకునేటప్పుడు ఒక చోట తేనెటీగలు ఉంటాయి. దాంతో ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్ళి చేయబడితే ఆ తేనెటీగలు మొత్తం ఈ అమ్మాయి చేతి మీదకి వచ్చి వాళ్తాయి. కానీ ఆ అమ్మాయిని ఏమీ చేయవు. ఎందుకంటే ఈ అమ్మాయికి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జంతువు గౌరవిస్తూ ఉంటుంది. అందుకని ఆ అమ్మాయిని ఏం చేయవు అనమాట. కాకపోతే పక్కనే జూనియర్ ఉన్నాడు కదా, మనోని మాత్రం కుట్టేస్తూ ఉంటాయి. నన్ను కాపాడు అని చెప్పేసి అంటంతో వెంటనే ఐలా ఏం చేస్తుందంటే బలంగా పిడికిలు బిగించేస్తుంది, గట్టిగా కళ్ళు మూసుకుంటుంది అనమాట. దాంతో ఆ తేనెటీగలు మొత్తం అక్కడే కింద పడి చనిపోతాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఐలాకి మనుషుల ఆరోగ్యం ఎలా నయం చేసే శక్తి ఉందో తన చుట్టూ తనని ఎవరైనా ఇబ్బంది పెడితే చంపేసే శక్తి కూడా ఉందన్నమాట. ఈ విషయం ఈ అమ్మాయి ఏమంటుందంటే ఎవరికి చెప్పమాకని చెప్పేసి జూనియర్ చెప్తుంది. దాంతో మనోడు కూడా సరే అంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఏంటంటే ఐలాండ్ లో ఉన్న కొంతమంది ఫైట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళు సరదాగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అంటే పందాలు కాసుకుని మరి ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో అక్కడ ఉన్న ఒక అతను ఏమంటాడంటే హీరోతో నువ్వు నాతో ఫైట్ చేస్తావు అని చెప్పేసి అంటంతో ఆ చేస్తాను అని చెప్పేసి అంటాడు. కాకపోతే అతను ఏమంటాడంటే నువ్వు గనక ఓడిపోతే నువ్వు ఐలాండ్ తీసుకొని చేపలు పడటానికి రావాలని చెప్పేసి అంటంతో హీరో కోపం వస్తుంది. ఎందుకంటే ఐలా గనక చేపలు పడటానికి వస్తే అక్కడున్న చేపలన్నీ ఆటోమేటిక్ గా వచ్చి వాళ్ళలో పడిపోతూ ఉంటాయి. అందులోనూ హీరో ప్రెసిడెంట్ కదా, తను పెట్టిన రూల్ ఏంటంటే నెలకి ఒక్కసారి ఐలాండ్ తీసుకుని సముద్రంలోకి వెళ్ళాలి, ఇలా పందాలు వేసుకుని మరి వెళ్ళకూడదు అని చెప్పేసి అంటంతో ఆడేమంటాడంటే నువ్వు ఓడిపోతావు అని చెప్పేసి నీకు ముందే తెలుసు, అందుకే డ్రామాలు ఆడుతున్నావు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కోపం వచ్చేసి సరే కానీ అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే హీరో ఇంట్లో ఉంటాడు. ఏం జరిగిందంటే హీరో ఫైట్ లో ఓడిపోతాడు
వెళ్ళిపోతాడు అనమాట. అందులోని ఇప్పుడు ఐలాని తీసుకుని సముద్రంలోకి వెళ్ళాలి. ఈ విషయం తన భార్యకి చెప్తే కోపడుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి. సర్లే అమ్మాయి ఎక్కడ ఉందని చెప్పేసి అంటంతో పైన ఉందని చెప్పేసి అంటుంది. తాను కూడా పైకి వెళ్తాడు. ఎందుకు హీరో పైకి వచ్చాడంటే తన కూతురు పక్కన కూర్చుంటే తన మొహాన్ని తెలియని గాయాలన్నీ మాయమైపోతాయి. అందుకనే కూర్చుంటాడు. నిజంగానే మాయమైపోతాయి. కట్ చేస్తే మరుసటి రోజు రాత్రిపూట హీరో ఫైట్ లో ఓడిపోయాడు కదా, అందుకని హీరో ఏంటంటే ఐలాండ్ తీసుకుని చేపలు పట్టడానికి వెళ్తాడనమాట. అందులోనూ అందరూ చేపలు పట్టడానికి అని చెప్పేసి పడవలు వేసుకుని సెపరేట్ గా వెళ్తారు. అలా వెళ్లే ప్రాసెస్ లో అదే ఐలాండ్ లో ఉన్న ఒక 4 పిల్లల్ని చూపిస్తారు. అందులోనూ డాక్టర్ కొడుకైన జూనియర్, ఆ తర్వాత మిగిలిన ఒక 3 చిన్నపిల్లలు ఉంటారనమాట. వాళ్ళందరూ ఏంటంటే సరదాగా ఆడుకుంటూ ఒక చిన్న కాయలు ఉంటాయి అనమాట. అవి ఏంటంటే విషపు కాయలు. అవి తింటే 15 నిమిషాల్లో చనిపోతారు. కాకపోతే పక్కనే ఉన్న వాడు ఏమంటాడంటే లేదు మనం ఇవి తిన్నా చనిపోము, ఎందుకంటే మన ఐలాండ్ లో ఐలా ఉంది కదా, తను మన పక్కన ఉంటే మనకేం కాదని చెప్పేసి అంటంతో అవునా అని చెప్పేసి అంటారు. అందులోనూ అక్కడ ఉన్న అమ్మాయిని తినమంటాడు వీడు. వాళ్ళేమో మాకు భయం బాబు అని చెప్పేసి అంటారు. కానీ వాడు మాత్రం నేను తింటా చూడని చెప్పేసి తింటాడు. వెంటనే మనోడికి అర్థమైపోతుంది అనమాట, ఇంకో 15 నిమిషాల్లో చనిపోతాను అని చెప్పేసి. వీళ్ళేమో పరిగెత్తుకుంటూ ఐలా వాళ్ళ ఇంటికి వస్తారు. మరోవైపు మన కథలో ఐలా అని వాళ్ళ నాన్న అయిన హీరోని చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే ఐలా చేతిని నీళ్ళలో పెట్టిన వెంటనే అక్కడికి చేపలు ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటాయి. వాటన్నిటిని వీళ్ళు పట్టుకుంటూ ఉంటారు. మరోవైపు హీరో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఆ పిల్లల్ని చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే ఐలా ఎక్కడ అని చెప్పేసి అరుస్తూ ఉంటారు. వెంటనే ఐలా వాళ్ళ అమ్మ బయటకు వచ్చేసి లేదురా అమ్మాయి చేపలు పడతానికి వెళ్ళిందని చెప్పేసి అంటంతో ఐలా వాళ్ళ ఫ్రెండ్ జూనియర్ గడికి డౌట్ వచ్చేస్తుంది. అదేంటి నెలకు ఒకసారి కదా వెళ్ళేది, ఇప్పుడు వెళ్ళటం ఏంటని చెప్పేసి అంటంతో లేదు అర్జెంట్ గా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి అంటంతో బయట వాడు గిలగలా కొట్టేసుకుంటూ ఉంటాడు. ఆ పరిస్థితి చూసిన తర్వాత ఐలా వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అందులోనూ ఇక్కడ ఉన్న హాస్పిటల్ ఏంటంటే ఐలా వచ్చిన దగ్గర నుంచి మూసేశారనమాట. దాన్ని ఓపెన్ చేస్తారు. మరి ముఖ్యంగా డాక్టర్ కూడా మిగతా వాళ్ళు బయటికి వెళ్ళండి అని చెప్పేసి ఆ విషం తిన్న పిల్లాడి నోట్లో పైప్ వేసి నోట్లో ఉన్న విషయాన్ని మొత్తాన్ని బయటికి తీస్తూ ఉంటాడు. ఐలా వాళ్ళ అమ్మకి ఏం అర్థం కాదనమాట, ఎందుకు చేస్తారా మీరు ఇలాగని చెప్పేసి. ఇదిలో ఉంటే మరోవైపు చేపలు పడటానికి వెళ్ళిన వాళ్ళందరూ ఏంటంటే ఒడ్డుకొచ్చేస్తారనమాట. చూస్తే ఐలాండ్ మొత్తం గందరగోళంగా ఉంటుంది. దాంతో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తే నిజంగానే హాస్పిటల్లో పిల్లాడు చనిపోయి ఉంటాడనమాట. ఆ పిల్లాడు వాళ్ళ నాన్న అయితే గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ పిల్లాడి దగ్గరికి ఐలాండ్ పంపిస్తే ఒకవేళ వాడు బతుకుతాడేమో అని చెప్పేసి ఐలాండ్ తీసుకెళ్లి చూడమ్మా నీతో పాటు చదువుకున్నాడు కదా అని చెప్పేసి అక్కడ నుంచో పెడతాడు. కాకపోతే వాడేం బతకడు అనమాట. దాంతో ఐలా కూడా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ పిల్లాడికి అంత్యక్రియలు జరుగుతాయి. అందులోనూ ఐలా ఏమనుకుంటుందంటే మొన్న నా వల్ల తేనెటీగలు చనిపోయాయి కదా, వాటిని ఒకసారి బతికిద్దామని చెప్పేసి ట్రై చేస్తుంది. కానీ అవి మాత్రం బతకవు. దాంతో ఈ అమ్మాయికి అర్థమైపోతుంది చనిపోయిన వాళ్ళని బతికించే శక్తి తనకు లేదు అని చెప్పేసి. ఇదిలో ఉంటే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఏం చేస్తుందంటే వంటగదిలో కూరగాయలు కోస్తూ ఉంటుంది అనమాట. సడన్ గా తన చెయ్యి కట్ అవుతుంది. సర్లే అని చెప్పేసి తానేం చేస్తుందంటే ఐలా పక్కొచ్చి నుంచి ఉంటుంది. కానీ తన చేతికున్న గాయం మానదనమాట. దాంతో ఈ విషయం కాస్త హీరోకి చెప్తుంది. వెంటనే హీరోకు డౌట్ వచ్చేసి తన చేయి కట్ చేసుకుని వచ్చేసి తన కూతురు పక్కన నుంచి ఉంటాడు. దాంతో ఆ పుండు మానదనమాట. అప్పుడు హీరోకి అర్థం అవుతుంది తన కూతురికి పవర్స్ పోయాయని చెప్పేసి. ఆ తర్వాత అందరినీ ఒక రూమ్ లో కూర్చోబెట్టి అంటే ఐలాండ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి జరిగిన విషయం చెప్తాడనమాట. ఇలా అమ్మాయికి పవర్స్ పోయాయి కాబట్టి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నా ఫ్రెండ్ డాక్టర్ గారు ఉన్నాడు కదా, అందులోనూ హాస్పిటల్ కూడా ఓపెన్ చేస్తాం. మీకు ఏ సమస్య వచ్చినా సరే మీరు చూపించుకోవచ్చు. కాబట్టి ఇక మీద ఐలాండ్ మనం డిస్టర్బ్ చేద్దని చెప్పేసి అంటంతో అందరూ డిసప్పాయింట్ అయిపోతారు. అందులో కొంతమంది ఏమంటారంటే లేదు మనం ప్రతిరోజు చేస్తున్న ఆ పని అయితే చేస్తూనే ఉన్నాము. అంటే రోజు మీ ఇంటికి వస్తాము, లైన్ లో నిలబడతాము, ఆ తర్వాత వెళ్ళి మా పనులు మేము చేసుకుంటాము. నువ్వు సడన్ గా ఇలా చెప్తే ఎలాగని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే లేదు నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు ఆ అమ్మాయికి ఉన్న శక్తులు మనం యూజ్ చేసుకున్నాము. సడన్ గా ఇప్పుడు శక్తి పోయింది. మళ్ళీ ఎందుకు మీరందరూ రావటం ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయటం, ఆ అమ్మాయి కంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా అని చెప్పేసి అంటంతో పక్కనే ఉన్న హీరో వాళ్ళ అత్తగారు ఏమంటుందంటే చూడు ఆ అమ్మాయి నీకు పడవలో దొరికినప్పుడు ఊరందరూ చెప్తేనే కదా నువ్వు అమ్మాయిని పెంచుకుంది, ఊరందరూ ఆమోదిస్తేనే కదా నువ్వు అమ్మాయిని తీసుకుంది. మరి అలాంటిది ఇప్పుడు నువ్వు ఊర్లో వాళ్ళ మాట వినకపోతే ఎలాగా? ఓ పని చేద్దాం, ఆ అమ్మాయిని మామూలుగా వదిలేద్దామా, లేకపోతే రోజు చేసే పని మళ్ళీ చేద్దాం అని చెప్పేసి ఓటింగ్ పెడదాం. చెప్పండి ఆ అమ్మాయి ధరను వదిలేయడానికి ఎంతమందికి ఇష్టం అని చెప్పేసి అంటంతో ఇద్దరు మాత్రమే చేతులు ఎత్తారు. కానీ ఆ అమ్మాయికి శక్తులు ఉన్నా లేకపోయినా ప్రతిరోజు మనం ఏదైతే చేస్తాం రోజు అదే చేయడానికి ఎంతమందికి ఇష్టం అని చెప్పేసి అంటంతో అందరూ చేతులు ఎత్తారు. ఇక దాంతో హీరో కూడా చేసేదేం లేక సరే అని చెప్పేసి అంటాడు. ఇక రోజు యాజ్ ఇట్ ఈస్ గా ఐలాండ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే హీరో ఇంటి దగ్గరకు వచ్చి నుంచుంటారు. ఆ అమ్మాయి పక్కన కొంచెంసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం పిల్లాడు చనిపోయాడు కదా, ఆ పిల్లాడి వాళ్ళ అమ్మ నాన్న వస్తారనమాట. వచ్చిన తర్వాత హీరోని మీట్ అవుతారు. అంతేకాకుండా హీరోతో పాటు హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా అక్కడ ఉంటాడు. ఆ పిల్లాడి వాళ్ళ నాన్న ఏమంటాడంటే చూడు నా కొడుకుని నేను కోల్పోయాను, నాకంటూ కూతురు ఉంది, కాకపోతే నా కూతురు మాత్రం పోయిన నా కొడుకుని తలుచుకొని బాధపడుతూ ఉంది, కాబట్టి మేము ఫ్రాన్స్ కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా, అక్కడికి వెళ్తావు నీ కూతురుకు ట్రీట్మెంట్ ఇప్పించుకుంటావు, కానీ ఐలా గురించి ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుంది, తనకి
ఇబ్బంది అయిపోతుంది. అందులోనూ మన ఐలాండ్ గురించి కూడా అందరికి తెలిసిపోతుందని చెప్పేసి అంటంతో ఆ చనిపోయిన పిల్లాడి అమ్మా నాన్న మాత్రం ఎవరికి చెప్పమని చెప్పేసి అంటారు. కాకపోతే హీరో మాత్రం కుదరదని చెప్పేసి అంటంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే తను చెప్పింది నిజమే కదా, వాళ్ళ కూతురుని తీసుకెళ్తున్నారు, అందులోనూ ఐలాండ్ కూడా తీసుకెళ్దాం మనము, తాను కూడా ప్రశాంతంగా పోతుందని చెప్పేసి అంటంతో ఏం మాట్లాడుతున్నారో నువ్వు, అక్కడికి వెళ్ళిన తర్వాత నా కూతురుకున్న శక్తుల గురించి అందరికి తెలిసిపోతుంది, అదేని ఇదని తన మీద రీసెర్చ్ అని చెప్పేసి తనని బంధించేస్తారు, తన జీవితాన్ని నాశనం చేస్తారని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే ఇది కూడా కరెక్టే కదా అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో వాళ్ళ అత్తని చూపిస్తారు. బేసికల్ గా ఆవిడకి ఏంటంటే అయ్యల దగ్గర ఉన్న పవర్స్ అన్ని పోయేసరికి ఆవిడకి మళ్ళీ రోగం బయటేస్తూ ఉంటుంది. ఆవిడకి మతి మరుపు, యాంగ్జైటీ ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. ఆవిడ ఏంటంటే బాధపడుతూ ఉంటుంది. అక్కడికి అయ్యలా వెళ్ళి చూడమ్మమ్మా, నేను నీకు న్యాయం చేయలేకపోతున్నాను, నాకున్న పవర్స్ వల్ల నీకు అంతా బాగుండేది, కానీ ఇప్పుడు పోయాయి కదా, నువ్వేం బాధపడమాకని చెప్పేసి అంటున్నప్పుడు ఆవిడేమంటుందంటే చూడు, నువ్వు వచ్చిన తర్వాత నేను హ్యాపీగా ఉన్నాను, అందులోను ఇన్ని రోజులు బతికానంటే నువ్వే కదా కారణం, నువ్వేం బాధపడమాకని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వస్తుంది. ఆ తర్వాత ఆవిడ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత అయ్యలా ఏమంటుందంటే డాడీ నేను జూనియర్ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటా అని చెప్పేసి అంటంతో సరే అమ్మ వీళ్ళని చెప్పేసి అంటాడు. కాకపోతే పక్కనే ఉన్న అత్తగారితో హీరో ఏమంటాడంటే కాదండి, మీరు నాకు సపోర్ట్ చేయకుండా ఊర్లో అందరికి సపోర్ట్ చేస్తారేంటండి అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే అందరు కలిసి మీటింగ్ చేసుకున్నప్పుడు అమ్మాయిని వచ్చి అందరు కలవాలని చెప్పేసి ప్రజలకు సపోర్ట్ చేసింది కదా, అందుకని. కానీ ఆవిడ ఏమంటుందంటే చూడు, నువ్వు కేవలం అయ్యలా గురించి మాత్రం ఆలోచిస్తున్నావు, కానీ ఊర్లో ఉన్న ప్రజల గురించి ఆలోచించట్లేదు, అందులో నువ్వు ప్రెసిడెంట్వి, నువ్వు ప్రజల గురించి ఆలోచించాలి కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. ఇదిలో ఉంటే మరోవైపు ఐలా ఏం చేస్తుందంటే జూనియర్ దగ్గరికి వెళ్ళింది కదా, ఆ జూనియర్ వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే ఐలాని జూనియర్ తీసుకెళ్లి చూడండి అని చెప్పేసి వాళ్ళకి టీవీ చూపిస్తాడనమాట. బేసికల్ గా వీళ్ళిద్దరికి టీవీ అంటే ఏంటో తెలియదు. ఐలాండ్ లో ఉన్న రూల్ ఏంటంటే అన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్ని దాచిపెట్టేయాలి. కాకపోతే ఐలాకి జూనియర్ కి ఏంటంటే టీవీ చూపిస్తాడు. దాంతో ఆ అమ్మాయి ఆశ్చర్యపోయి టీవీ చూస్తుంది అనమాట. అందులో వచ్చే బొమ్మలు చూసి తనకేం అర్థం కాదు, ఇలా కూడా ఉంటుందా అని చెప్పేసి. ఆ తర్వాత ఐలా తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ప్రశాంతంగా పడుకుంటుంది. అదే సమయంలో ఐలా వాళ్ళ అమ్మగారు ఏం చేస్తుందంటే వచ్చి తన మీద తప్పుడు కప్పుతుంది. కాకపోతే ఆవిడకి ఏంటంటే చేతి మీద ఉన్న పుండు మాయమైపోతుంది. దాంతో ఆవిడ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత హీరోని పిలుస్తుంది. హీరో వచ్చిన తర్వాత హీరో చేతుకున్న గాయం కూడా మాయమైపోతుంది. దాంతో వాళ్ళిద్దరికి అప్పుడు అర్థం అవుతుంది అనమాట. చూడండి, అమ్మాయి నిద్రపోతేనే మనకు అన్ని గాయాలు నయమైపోతున్నాయి అని చెప్పేసి అంటంతో అవును కదా అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరో వాళ్ళ భార్య ఉంటుందంటే ఈ విషయం ఐలాండ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్దాం అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం అస్సలు వద్దు అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే తలుచుకుంటే నాకు భయం వేస్తుంది, అమ్మాయిని వాళ్ళు ఏం చేస్తారో నాకేం అర్థం కావట్లేదు, తను ప్రశాంతంగా బతకని అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే అలా అంటే ఎలాగండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. వెంటనే హీరో కోపం వచ్చేసి నువ్వు మీ అమ్మకు కూడా చెప్పకూడదు, ఎందుకంటే మీ అమ్మ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తుంది, నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తుంది అని చెప్పేసి ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ భార్య అంటే హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ ని చూపిస్తారు. తానేంటంటే యూరిన్ పోసుకుందాం అని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే దూరంగా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ టైంలో ఏంట్రా అని చెప్పేసి వెళ్ళి చూస్తే వాళ్ళందరూ గ్రూప్ గా మాట్లాడుకుంటారు అనమాట. మామూలుగా ఆ కాలంలో టీవీలు అని చెప్పేసి ఎంటర్టైన్మెంట్ కి ఏమి లేదు కదా, అందులోను ఒకరితో ఇంకొకరు మాట్లాడుకోవాల్సిందే. అందులోని ఇప్పుడు ఐలా పవర్స్ కూడా సరిగా పనిచేయట్లేదు కాబట్టి అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ చేతిలో ఒక బొమ్మ ఉంటుంది అనమాట. ఆ బొమ్మ ఎవరి చేతిలోకి వస్తే వాళ్ళు మాట్లాడాలి, మనస్ఫూర్తిగా మాట్లాడాలి. దాంతో డాక్టర్ ఏం చేస్తాడంటే తాను కూడా వెళ్ళి ఆ గ్రూప్ లో కూర్చుంటాడు. ఆ తర్వాత అందరూ మాట్లాడిన మాటలు విని తాను బొమ్మ చేతిలో తీసుకొని చూడండి, ఇంతకు ముందు ఐలా అనే అమ్మాయి రాకముందు మనందరం బాగానే బతికాము, మన పనులు మనం చేసుకున్నాము, చేపల వేటకి వెళ్ళాము, సంపాదించుకున్నాము, హ్యాపీగా ఉన్నాము. కాకపోతే ఈ అమ్మాయి వచ్చేసరికి మీ అందరూ ఏంటంటే కొంచెం లైఫ్ ని నెగ్లెక్ట్ చేశారు. కాకపోతే ఈ అమ్మాయి దగ్గర ఉన్న శక్తులు మొత్తం అయిపోయేసరికి మళ్ళీ మీకు పనికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది. నిజం చెప్పాలంటే మన కాళ్ళ మీద మనమే నిలబడదాము, మనం హ్యాపీగా ఉందాము, హాస్పిటల్ ఉంది మన దగ్గర, చేపలు దొరుకుతాయి మనకి, ప్రశాంతంగా బతుకుదాం అని చెప్పేసి అంటంతో ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే డాక్టర్ ని బయటికి పంపించేస్తారు. దాంతో మనోడు కోపం వచ్చి ఏం చేస్తాడంటే ఒక చిన్న పిల్లాడు చనిపోయాడు కదా, వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తానేమంటాడంటే మీరు చెప్పింది కరెక్ట్, ఇక్కడ ఉంటే మాత్రం పిచ్చోళం అయిపోతాము, మీ అమ్మాయి నువ్వు నీ భార్య నేను కూడా కలిసి వస్తానని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అంటారు. అందులోనూ వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే ఎవరికి తెలియకుండా పడవ రెడీ చేస్తూ ఉంటారు. అది చూసిన తర్వాత డాక్టర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా అతనేమంటాడంటే మీ అబ్బాయిని కూడా తీసుకురా, మనందరం వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటంతో ఈ డాక్టర్ కూడా సరే అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ చూపిస్తారనమాట. హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే రోగం బాగా ముదిరిపోతుంది అనమాట. ఎప్పుడో చనిపోయిన తన భర్త ఇంకా బతికున్నాడని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. ఇలా కాదని చెప్పేసి నిద్రపోతున్న తన కూతురు దగ్గరికి తీసుకెళ్తుంది. ఇంకేముంది, ఆవిడకి రోగం మొత్తం నయమైపోతుంది. అందులోనూ ఆవిడకి కూడా తెలిసిపోతుంది అనమాట, పాప నిద్రపోయేటప్పుడు తన శక్తులు మిగతా వాళ్ళ మీద ఎఫెక్ట్ చేస్తాయి అని చెప్పేసి. ఆ తర్వాత మన కథలో హీరో కూడా ఈ విషయం తెలుస్తుంది అనమాట. తన భార్యను తిడతాడు, నేను చెప్పొద్దన్నాను కదా, నువ్వు ఎందుకు చెప్పావు, దీని తర్వాత పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు సాయంత్రం ఊర్లో అందరు
కలిసి హీరోని పిలుస్తారనమాట. పిలిచి ఏమంటారంటే నేను చేపలు పడటానికి వెళ్ళాము, కాకపోతే ఒక్క చేప కూడా పర్లేదు, అందులోని చలికాలం కూడా వచ్చేస్తుంది, తర్వాత మనకు కష్టం అయిపోతుంది అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటారంటే నన్నేం చేయమంటారని చెప్పేసి అంటాడు. వాళ్ళు ఏమంటారంటే నువ్వే కదా మా ప్రెసిడెంట్వి, నువ్వే ఏదో ఆలోచించి చెప్పని చెప్పంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరో వాళ్ళ భార్యను తిడతాడు అనమాట. చూసావా మీ అమ్మకి చెప్పొద్దన్నాను, మీ అమ్మ వీళ్ళందరూ చెప్పింది, అందరూ వచ్చే సమస్యలు నాతో చెప్తున్నారు, వాడికి చేపలు పడిపోతే నేనేం చెయ్యాలి, ఇంకొంచెం ముందుకు వెళ్ళి చేపలు పట్టుకోవాలి, అలా కాకుండా మనల్ని ఏంటంటే హెల్ప్ చేయమని చెప్పి అడుగుతున్నాడు, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే చూడండి ఇది అందరి సమస్య, ఆ అందరిలో ఐలా కూడా ఉంది, ఎందుకంటే తాను కూడా తినాలి కదా, తాను కూడా బ్రతకాలి కదా, ఏం చేద్దామని చెప్పేసి అంటూ ఉంటుంది తాను కూడా. అదే సమయంలో హీరో వాళ్ళ అత్తగారు వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఆవిడ ఏమంటుందంటే మీరు ఏమనుకున్నా సరే నా దగ్గర ఒక సలహా ఉంది, ఆ సలహా ఏంటంటే నేను రోజు వేసుకున్న నిద్ర మాత్రలు నా దగ్గర ఉన్నాయి, అది గనక అమ్మాయికి ఇచ్చి అంతేకాకుండా ఆ గ్లాసులో ఆ పొడిని మిక్స్ చేసి పిల్ల చేత తాగిచ్చామనుకోండి, ఆ అమ్మాయి నిద్రపోతుంది, ఆ అమ్మాయిని తీసుకుని వెళ్తే చాలా చేపలు పడతాయి, ఆ తర్వాత అందరం తిని హ్యాపీగా ఉండొచ్చు, అలా కాదు అనుకుంటే మాత్రం ఇలా కూడా ఇబ్బంది పడుతుందని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేస్తుంది. ఆ తర్వాత చేసేది ఏమి లేక అందులోనూ తన కూతురు కూడా ఇబ్బంది పడిద్ది కదా, అందుకని ఆ మత్తు బిళ్ళని నీళ్ళలో కలిపిచ్చేసి ఆ అమ్మాయి చేత తాగిస్తారు. ఆ అమ్మాయి కూడా నిద్రపోతుంది. ఆ తర్వాత చేపలు పడటానికి వెళ్తారు, ఊరు మొత్తం కలిసి వెళ్తారనమాట. వెళ్తే నిజంగానే చాలా చేపలు పడతాయి, మొత్తం తీసుకొచ్చుకుంటారు, ఇంకా వీళ్ళకి పని చేయాల్సిన అవసరం లేదనమాట. మరుసటి రోజు నుంచి అందరూ హ్యాపీగా ఉంటారు. కాకపోతే హీరో మాత్రం డల్ గా కూర్చుంటాడు. అక్కడికి హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఏది ఏమైనా సరే మనం బతకడం కోసం ఆ అమ్మాయిని ఇబ్బంది పెడతాం చాలా దారుణం అని చెప్పేసి అంటూ ఉంటాడు. మరోపక్క మన కథలో హీరోకి ఏంటంటే ఆ అమ్మాయిని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఐలా అని పీకు తింటారు వీళ్ళు, ఇంకా తనకు అర్థమైపోతుంది అనమాట నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తారు, తను ఇక్కడ నుంచి సిటీ కన్నా వెళ్తే కొంచెం ప్రశాంతంగా బతుకుతుందని చెప్పేసి హీరో అనుకుంటాడు. అంతేకాకుండా అక్కడికి డాక్టర్ కూడా వచ్చి అదే అంటాడు అనమాట, నాకు కూడా అదే అనిపించింది అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం పిల్లాడు చనిపోయిన ఆ తల్లిదండ్రులు ఆ తర్వాత వాళ్ళ కుటుంబం మొత్తం పారిపోతున్నారు, కావాలంటే నువ్వు కూడా వచ్చేసి అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. కాకపోతే హీరో వాళ్ళ అత్తగారు మాత్రం మొత్తం విని చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఏంటంటే డాక్టర్ తన ఇంటికి వెళ్ళి చూస్తే ఇంట్లో ఈ పెద్ద ఆవిడ ఉంటుంది. మీరేంటండి ఎక్కడ ఉన్నారని చెప్పి అంటంతో ఏం లేదు సరదాగా వచ్చానని చెప్పేసి అంటుంది. అందులో నా కొడుకు ఎక్కడ అని చెప్పి అడిగితే నీ కొడుకు పైన టీవీ చూస్తున్నాడు, ఏంటి మీ ఇంట్లో టీవీ కూడా పెట్టుకున్నావు అని చెప్పేసి అంటంతో డాక్టర్ సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత డాక్టర్ ఏమంటాడంటే ఏది ఏమైనా సరే మన స్వార్థం కోసం పాపం ఐలాని బలి ఇవ్వటం నా వల్ల కావట్లేదండి, ఎందుకంటే మనందరం ఇంతకు ముందు బతికాము, ఆ తర్వాత కూడా బతుకుతాం, కానీ ఆ అమ్మాయి కూడా బతకాలి కదండి అని చెప్పేసి అంటంతో అవునయ్యా నాకు కూడా అదే అనిపిస్తుంది అని చెప్పేసి తన కోసం చేసిన డ్రింక్ ఇస్తుంది అనమాట. దాంతో మనోడు కూడా సరే అని చెప్పేసి తాగుతాడు. కానీ తాగిన కొంత సమయానికి కింద పడిపోతాడు. ఆ డ్రింక్ ఏదో కాదు, ఇంతకు ముందు చిన్నపిల్లాడు పాపం కొన్ని ఫ్రూట్స్ తిని చనిపోయాడు కదా, ఆ ఫ్రూట్స్ తోనే డ్రింక్ చేసింది అనమాట. 15 నిమిషాల్లో మనోడు అక్కడే చనిపోతాడు. ఏముంది ఈ ముసలావాడు పాపం డాక్టర్ ని చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే తప్పించుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే అక్కడ వాళ్ళు తప్పించుకొని పారిపోతారనమాట. ఆల్రెడీ వెళ్ళిపోతూ ఉంటారు. తను చూసిన తర్వాత హీరోకి ఏం అర్థం కాదు. అందులోనూ కరెక్ట్ గా అదే సమయంలో ఆ డాక్టర్ ఇల్లు తగలబడిపోతూ ఉంటుంది. దాంతో ఊర్లో ఉన్న వాళ్ళందరూ స్టన్ అయిపోతారనమాట. ఒకవేళ పిల్లాడు డాక్టర్ తప్పించుకున్నారని చూస్తే డాక్టర్ లోపల ఉంటాడు, పిల్లాడు మాత్రం బయటకు పరిగెత్తుకుంటూ వస్తాడు. అందులోనూ పిల్లాడు బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఈ ఐలాండ్ కి ఒక బోట్ వస్తూ ఉంటుంది. దాంతో ఐలాండ్ లో ఉన్న వాళ్ళందరూ అలర్ట్ అయిపోతారు. అందులో ఎవరైనా చూస్తే వచ్చింది చైల్డ్ కేర్ సెంటర్ నుంచి ఒక పోలీస్ ఆఫీసర్, ఆ తర్వాత చైల్డ్ కేర్ ఆఫీసర్ అనమాట. సో వీళ్ళిద్దరు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోయారు కదా ఆ పిల్లాడు వాళ్ళ కుటుంబం, వాళ్ళు కంప్లైంట్ ఇస్తారనమాట. అందుకని వీళ్ళిద్దరు ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత చెప్తారనమాట ఐలా అనే అమ్మాయిని మీరు అందరు కలిసి ఇబ్బంది పెడుతున్నారంట కదా, ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేద్దామని వచ్చామని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఆ అమ్మాయికి తండ్రి నేనేనండి, మా ఇంట్లో ఉంది రండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని తీసుకెళ్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో జూనియర్ ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆఫీసర్లు వచ్చిన బోట్ ఉంది కదా, ఆ బోట్ లో వాకీ టాకీ ఉంటుంది అనమాట. ఆ వాకీ టాకీ తీసుకొని ఈ ఐలాండ్ లో ఉన్న సమస్యల గురించి చెప్తూ ఉంటాడు. మీరందరూ ఇక్కడికి రావాలి, మమ్మల్ని కాపాడాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని చంపేశారు కదా, అందుకని మనోడు కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు అనమాట. దాంతో అవతల వాళ్ళు కూడా అన్ని నోట్ చేసుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు ఇద్దరు ఆఫీసర్లో ఒక లేడీ ఆఫీసర్ ఏం చేస్తుందంటే ఐలా దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది అనమాట. వీళ్ళు ఏమైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నారా, నిన్ను కొడుతున్నారా, అంతేకాకుండా నీకు ఫుడ్ పెట్టుకుని నిన్ను బాధ పెడుతున్నారా అని చెప్పేసి అంటంతో ఐలా ఏమంటుందంటే అలాంటివి చేయట్లేదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ ఆఫీసర్ ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆ అమ్మాయి వీళ్ళు నన్ను ఏం చేయట్లేదండి, నాతో సరదాగా ఉంటారు, నిజం చెప్పాలంటే నన్ను దేవతలా చూసుకుంటారని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఆఫీసర్కి ఏమనిపిస్తుంది అంటే అవునా మరి అతను వచ్చిన అతను ఏంటి ఇలా చెప్పాడని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆవిడ ఏమంటుందంటే సరేనమ్మా రాంగ్ ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది, సరే నేను వెళ్తున్నా అని చెప్పేసి అంటంతో ఐలా ఏమంటుందంటే అదేంటండి మీరు థ్యాంక్ యూ ఐలా అని చెప్పకుండా వెళ్ళిపోతున్నారని చెప్పేసి అంటంతో ఆవిడకేం అర్థం కాదు. థ్యాంక్ యూ ఐలా ఏంటి అని చెప్పేసి అడిగితే అవునండి నన్ను చూడటానికి రోజు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వస్తారు, వచ్చిన తర్వాత నాతో టైం స్పెండ్ చేస్తారు, థ్యాంక్ యూ ఐలా అని చెప్పేసి ఎక్కడి నుంచి వెళ్ళిపోతారని చెప్పేసి అంటంతో అప్పుడు
లేడీకి డౌట్ వచ్చేస్తుంది, మొత్తానికి ఏదో జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. ఆవిడ ఏం చేస్తుందంటే కుటుంబం మొత్తాన్ని సిటీకి తీసుకెళ్లాలని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత ఐలాండ్ తీసుకుని బయటకు వస్తుంది. అలా వచ్చిన తర్వాత హీరో వాళ్ళ అత్తగారు మాత్రం ఊరుకోదన్నమాట. చూడండి, మీరు తీసుకెళ్తుంది ఈ ఊరి ప్రెసిడెంట్ ని, అలాంటి ఆయన తీసుకెళ్తే ఎలాగని చెప్పేసి అంటంతో ఆవిడ ఏమంటుందంటే, చూడండి మేము అక్కడ ఉంచుకోవడానికి తీసుకెళ్ళట్లేదు, ఒక రోజు మొత్తం ఎంక్వైరీ చేసి అప్పుడు పంపించేస్తాం అని చెప్పేసి అంటంతో ఆ పెద్దవాడు ఒప్పుకోదు. అందులోనూ ఇంతకు ముందు హీరోతో ఫైట్ చేసిన అతను ఏంటంటే గన్ను తీసుకొని ఆ పోలీస్ ఆఫీసర్ కి గురి పెడతాడు. దాంతో ఆవిడ కూడా గురి పెడుతుంది. వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంటే హీరో వచ్చేసి ఆపుతాడు అనమాట. అయినా సరే ఆ గన్ను తీసుకుని అతను ఏంటంటే పోలీస్ ఆఫీసర్ ని కాల్ చేస్తాడు. దాంతో హీరో అడ్డెళ్తాడు గానీ ఆవిడ చనిపోతుంది, హీరో గాయం అవుతుంది. కాకపోతే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఐలాండ్ తీసుకుని ఇంట్లోకి పారిపోయి పైన తలుపు వేసుకుంటుంది. మరోవైపు మన కథలో హీరో కూడా పరిగెత్తుకుంటూ లోపలికి వస్తాడు. కాకపోతే బుల్లెట్ తగిలింది కదా, తానేంటంటే నడవలేక అక్కడే పడిపోతాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ అత్తయ్య వచ్చేసి, చూడు నువ్వు బతకాలంటే స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపిన ఈ వాటర్ నీ కూతురు తాగాలి, తాగించమంటావా అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం వద్దని చెప్పి అంటాడు. ఎందుకంటే నా వల్ల నా కూతురు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరో వాళ్ళ అత్తయ్య మాత్రం ఆ అమ్మాయి ఆ నీళ్లు తాకపోతే నువ్వు చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతే నీ భార్య ఒంటరిదైపోతుంది, అయిలా కూడా దీనికి పనికి రాకుండా అయిపోతుంది అని చెప్పేసి అంటంతో హీరోకి భయం వేసి అయితే తాగిపించండి అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఇవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి తన భార్యకి అంటే హీరో వాళ్ళ భార్యకి జరిగింది మొత్తం చెప్తుంది. ఆ తర్వాత ఆవిడ కూడా భయం వేసి నీళ్లు తాగమంటుంది. కానీ అయిలా మాత్రం నేను డాడీని చూడాలని చెప్పేసి అంటూ ఉంటుంది. ముందు నువ్వు తాగితేనే డాడీ బతుకుతాడని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఆ వాటర్ తన నోట్లో బలవంతంగా పోస్తూ ఉంటారు. కాకపోతే హీరో కింద చనిపోతాడు. ఇదిలో ఉంటే మరోవైపు ఐలా వాళ్ళ ఫ్రెండ్ జూనియర్ ఉంది కదా, తానేం చేస్తాడంటే ఇప్పుడు వచ్చిన ఇద్దరు ఆఫీసర్లు ఉన్న బోట్ లో ఒక గన్ ఉంటుంది అనమాట. ఆ గన్ను తీసుకొని పైకి వస్తాడు. వచ్చిన తర్వాత చుట్టూ అందరూ మాట్లాడుకుంటుంటే తనకు అర్థమవుతుంది అనమాట వాళ్ళ నాన్నగారి చావు కారణం ఎవరో కాదు, హీరో వాళ్ళ అత్తగారు అని చెప్పేసి. వెంటనే గన్ను ఆవిడ గురిపెట్టి మా నాన్నగారు చనిపోవడానికి కారణం నువ్వే కదా అని చెప్పేసి అంటాడు. కానీ ఆవిడ మాత్రం నేను కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. మరోవైపు ఐలా వాళ్ళ అమ్మ అయితే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ వాడు మాత్రం గన్ను తీసుకుని కాల్ చేస్తాడు. ఆ గన్ను పేలిన శబ్దానికి ఐలా ఏం చేస్తుందంటే కళ్ళు గట్టిగా మూసుకుంటుంది, గుప్పడి బిగిచ్చేస్తుంది. అలా బిగిచ్చిన వెంటనే చుట్టూ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చనిపోతారు. బేసికల్ గా ఇంతకు ముందు జూనియర్ ఒంటి నిండా తేనెటీగలు ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఇలా చేసింది కదా, అలా చేసిన తర్వాత అవన్నీ కింద పడిపోయి చనిపోయినాయి. మళ్ళీ అలాగే ఈ అమ్మాయి చేయటం వల్ల చుట్టూ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చనిపోతారు. నిజం చెప్పాలంటే ఐలాండ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చనిపోతారు. దాంతో అమ్మాయికి ఏం అర్థం కాదు. అందులో నా అమ్మాయికి ఏం అర్థం కాక బయటికి ఏడ్చుకుంటూ మెల్లగా నడుచుకుంటూ వస్తుంది. చూస్తే ఇంతకు ముందు జూనియర్ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాడు కదా వేరే వాళ్ళకి, వాళ్ళు ఏంటంటే బోట్ వేసుకుని వస్తూ ఉంటారు. వాళ్ళని ఈ అమ్మాయి చూస్తూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఇంకేముంది, ఈ అమ్మాయిని ఫ్రాన్స్ తీసుకెళ్తారు. అక్కడ మళ్ళీ ఈ అమ్మాయి వల్ల చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇది ఏమైనా సరే ఈ వీడియో మీరు చివరి దాకా చూశారు కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, నిజ జీవితంలో ఇలాంటి వాళ్ళు ఉంటారా అసలు? ఒకవేళ ఉంటే మాత్రం మీరు చూసారా? కొంచెం కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. ఏదేమైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 వీడియోలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.